పరమత దూషణ అనేటటువంటిది చట్టవిరుద్ధమే కాదు, అనైతికం కూడా. నీ ధర్మాన్ని గురించి నువ్వు ఎంత గొప్పగానైనా చెప్పుకో, అందులో నీ ధర్మాన్ని దూషించేవాడిని నువ్వు అంగీకరించక విమర్శిస్తావా, కేసు పెడతావా, ఏమైనా చేయి. కానీ పరధర్మాన్ని గురించి నువ్వు కూడా మాట్లాడకుండా ఉండాలి. పరధర్మం వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆచరిస్తారు. మనం ఎందుకు ఆ ధర్మంలో దోషాలు ఎతకాలి? మన ధర్మంలో దోషాలు ఎతికే అధికారం ఎవరికీ ఉండొద్దని చెప్పి పరాయి ధర్మంలో దోషాలు ఎతికే అధికారం మనకుందా? ఇది ఆలోచించాలి. కాకపోతే ఎవరైతే ఈ నరసింహానంద ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి, ఇంతకుముందు అరెస్ట్ అయ్యి జైలు నుండి బెయిల్ మీద వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారంటూ ఏదైతే నిన్న ఒక పక్కన హైదరాబాద్, రెండో పక్కన ఉత్తరప్రదేశ్లో అయితే మళ్ళీ ఏకంగా రాళ్ల దాడులు లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం, ఉత్తరప్రదేశ్లోని బలంద్షహర్లో తాజాగా ఏదైతే రాళ్ల దాడులకి ఇదే కారణమైంది. ఈ నేపథ్యంలో ఆ దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళని చెదరగొట్టడంతో పాటుగా ఎక్కడైతే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే కొంతమంది పర్టికులర్గా కావాలని ఈ కథ నడిపారు, ఆ ఇష్యూని అడ్డు పెట్టుకుని రాళ్ళు వేసారని తేల్చి 8 మందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని పట్టుకుంటున్నారు.